కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విభిన్నమైన జోనర్స్ లో విలక్షణ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాడు నాగార్జున. ది ఘోస్ట్ లాంటి హారర్ థ్రిల్లర్ జోనర్ లో నటిస్తూ తన స్పెషాలిటీని చాటుకున్నాడు. ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నాగార్జున. కానీ బిజినెస్ పరంగా తగిన సత్తాను చూపలేకపోయింది ది ఘోస్ట్. దసరా పండుగ కానుకగా 3 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ 91 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో ముందు వరుసలో ఉంది. అడ్వాన్స్ బుకింగ్ బజ్ పరంగా చూసిన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ గాడ్ ఫాదర్ దూసుకుపోతోంది. ది ఘోస్ట్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బుక్ మై షో యాప్ లో ఎక్కువ శాతం షోలు గ్రీన్ మోడ్ లో కనిపిస్తున్నాయి. యుఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ మరీ దారుణంగా ఉన్నాయి. 80 లొకేషన్లలో 118 షోలకు కేవలం 1055 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. సుమారు $14,000 మాత్రమే వసూలయ్యాయి. నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఆఫీసర్ చిత్రం $27,000 వసూలు చేయడం గమనార్హం. బెల్లంకొండ గణేష్ తొలి చిత్రం స్వాతిముత్యంకి ఉన్న బజ్ కూడా నాగార్జున నటించిన ది ఘోస్ట్ కి లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంపై నాగార్జున పెట్టుకున్న నమ్మకం నిలబడుతుందా? మౌత్ టాక్ బాగుంటే ది ఘోస్ట్ సేఫ్ జోన్ లోకి వస్తుందా? వీటికి సమాధానాన్ని దసరా పండుగ రోజున ప్రేక్షక దేవుళ్లే చెప్పాలి మరి.